లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డయాబెటిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డయాబెటిస్ ప్రాజెక్ట్ నిర్వహిస్తోందని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చునని డాక్టర్ వి వెంకట్రావు, డాక్టర్ బివి సత్యనారాయణ, డాక్టర్ డివివి సత్యనారాయణ, డాక్టర్ శివకుమార్, డాక్టర్ బివి సత్యనారాయణ మూర్తి, లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, మాజీ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆదివారం లయన్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ జెమ్స్ కాకినాడ వారి సారథ్యంలో కాకినాడ పగోడా మున్సిపల్ హైస్కూల్లో ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, మాజీ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తి మాట్లాడుతూ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందన్నారు. షుగర్ వ్యాధికి తక్కువ ఖర్చుతో వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. వ్యాయామం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంచుకోవచ్చునన్నారు. ఇలాంటి వైద్య శిబిరాల వల్ల ఆధునిక వైద్య విజ్ఞానం అందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు. అనంతరం డాక్టర్లను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ బి కోటేశ్వరరావు, చిట్నీడి శ్రీనివాస్, జిఎల్టి ఉమామహేశ్వర, మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, సర్వేశ్వరరావు, సభ్యులు నరసింహమూర్తి, మణిబాబు, మూర్తి, సతీష్, నాగేశ్వరరావు, రాజు, డాక్టర్ మెట్ట రాధా, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా డాక్టర్ వివి సత్యనారాయణమూర్తి గారు, వీరందరూ చాలా సీనియర్స్, ప్రొఫెషన్లో డాక్టర్ వృత్తిలో చాలా నిష్ణాతులు. ఈ రోజున వచ్చిన వారందరూ మనకి వారందరికీ రావడం మన అదృష్టంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వివి సత్యనారాయణమూర్తి గారు చాలా సీనియర్, ఇక్కడే డాక్టర్ గారు, మనకి టెంపుల్ స్ట్రీట్లో ఉంటారు. తర్వాత సిహెచ్వి శివకుమార్ గారు, ఫేమస్ సర్జన్, జనరల్ హాస్పిటల్, షుగర్ వ్యాధి అన్ని చూస్తూ ఉంటారు, సర్జను. అదేవిధంగా డివివి సత్యనారాయణ గారు, వారు పెద్ద మనకి ఎంతో సీనియర్ డాక్టర్, వారు కూడా మన ఇక్కడ సినిమా స్ట్రీట్ దగ్గరలో ప్రజలకు అందుబాటులో ఉండే డాక్టర్ గారు. చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు. ఈ డయాబెటీస్ని మొదట్లో మనం ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే దాన్ని మనం అదుపులో ఉంచుకొని డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి చాలా ప్రివెంట్ చేసుకోవచ్చు. మనం జాగ్రత్తగా మొదటి నుంచి కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. ఎర్లీగా డిటెక్ట్ చేయాలంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్, అలాగే పోస్ట్ బ్రాండెడ్ భోజనం చేసిన తర్వాత 1.5-2 గంటల మధ్యలో చేయించుకున్న తర్వాత HbA1c అనేది 3వ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్టులన్నీ కూడా చేయించుకుంటే మనం వెంటనే కనిపెట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలెట్టినట్లయితే డయాబెటిక్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయగలం. ఆప్యాయత పెద్దమింటికో పిన్నమింటికో ఎక్కడ ఇంటికి వెళ్తాం, ఇచ్చేస్తారు, తాగేస్తాం కదండి. ఏం చేస్తాం, పెంచుతాం దాన్ని 160 నుంచి 210, 250 పెరిగిందంట తిన్న మానేస్తాం, మనం చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే మన జీవన శైలి మార్చుకోవాలి. నిర్మోహమాటంగా మనకున్న వ్యాధిని మనం చెప్పగలగాలి. చెప్పి అమ్మ నాకు ఇది వద్దు, నాకు మజ్జిగ ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి అని మనంతటా మనం చెప్తేనే వారు మారుతారు. గుడికి తాగేస్తాం, రాత్రి సినిమాకి వెళ్తాం, చిప్స్ తినేస్తాం, బజ్జీలు తినేస్తాం, అన్నీ చేస్తాం. అంటే షుగర్ వ్యాధి అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చెవి పొడి వచ్చిందనుకోండి చెవికి చేయించుకుంటాం, గుడికి వచ్చిందని గుడి చేయించుకుంటాం, లెవర్కి వచ్చిందంటే లెవర్కి కిడ్నీకి వస్తుంది. కానీ ఇది మాత్రం అలా కాదండి, అన్నిటిలోకి వెళ్తుంది. జెమ్స్ క్లబ్లో మెంబర్గా ఉన్నారండి. అలాగే అందుకని ఆయనైనా నేనైనా మాకు ఇక్కడ జరగాలి అన్నది ఎక్కువ కాన్సెప్ట్ కూడా ఉంది మాకు. అందుకని ఏదైనా కావాలంటే నా 36 రావాలి, నా 37 వాళ్ళు వీళ్ళందరికీ ఉపయోగపడాలి అనే ఆలోచనతో మీ అందరికీ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. మీ అందరి సహకారం పూర్తిగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జెమ్స్ క్లబ్కి. అలాగే లింగమల్లు కృష్ణమూర్తి గారి గురించి చెప్పాలండి, ఎందుకంటే ఆయన పెట్టాలి అనే తాపత్రయం, ఇవన్నీ ఏర్పాట్లండి ఇలా కాదు, పర్వాలేదు మామూలుగా పెట్టిన వచ్చే సభ్యుపై ఇవన్నీ ఉండాలి అంటూ ఆయన ఎంతో 1 month నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ మీద మా వారు, ఆయన ఇద్దరు, అలాగే క్లబ్ మెంబర్స్ అందరూ కూడా చాలా దీని మీద బాగా చేసి ఇంత బాగా అరేంజ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దేశాల్లో 44,000 క్లబ్లు, ఇలా 14 లక్షల మంది మెంబర్స్ ఉన్నాం. ఏదో సేవా కార్యక్రమం పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. ఎక్కువగా కంటి చూపు మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ముందు అంతా ఇప్పుడులాగా అప్పట్లో ఆసుపత్రి కాదు, కంటి వైద్యానికి సరైన సదుపాయాలు లేని సమయంలో ఎక్కడో అమెరికా నుంచి మిగతా దేశాల నుంచి కూడా ప్రాజెక్టులు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్గా కంటి హాస్పిటల్ పెట్టడం, చాలా మందికి, చాలా లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి మేము
ఆరోగ్యం, కంటి చూపు తిరిగి తేయడం, ఆపరేషన్ చేయించడం, ఇలాంటి ఎన్నో చేశాం.